అంతిమ దైవ గ్రంథం ఖురాన్ ద జర్నీ బై నైట్ 17 బనీ ఇస్రాయిల్ సంతతి సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 71. يوم ندعو كل أناس بإمامهم فمن أوتي كتابه بيمينه فأولئك يقرؤون كتابهم ولا يظلمون فتيلا. ఆయత్ నంబర్ 71. ఆ రోజు తీర్పు దినాన మేము ప్రతి మానవ సముదాయాన్ని దాని నాయకుని సమేతంగా పిలుస్తాం. అప్పుడు తమ కర్మల పత్రం కుడి చేతికి ఇవ్వబడిన వారు ఉత్సాహంగా తమ కర్మల పత్రాన్ని చదువుకుంటారు. వారికి పీచమంత అన్యాయం కూడా జరగదు. 84. మూలంలో ఇమాం అనే పదం ఉంది, అంటే నాయకుడు, సారథి అని అర్థం. అయితే వీటిలో ఈ పదాన్ని ఏ అర్థంలో తీసుకోవాలన్న దానిపై అభిప్రాయ భేదం ఉంది. ఇక్కడ ఇమాం అంటే ప్రవక్త అని కొందరు అభిప్రాయపడ్డారు. అంటే ప్రతి మానవ సముదాయం తమ ప్రవక్త పేరు ఆధారంగా పిలువబడుతుంది. ఇమాం అంటే దైవ ప్రవక్తలపై అవతరించిన ఆకాశ గ్రంథం అని భావమని మరికొంతమంది తలపోస్తున్నారు. అంటే ఓ తౌరాత్ గ్రంథ వారలారా, ఓ ఇంజీల్ వారలారా, ఓ ఖురాన్ వారలారా లాంటి పేర్లతో వివిధ అనుచర సమాజాల వారు పిలువబడతారు. ఇది ఇలా ఉండగా ఇమాం అనే పదం కర్మల పత్రానికి వర్తిస్తుందని కొందరు వాదించారు. వారి వాదన ప్రకారం ప్రతి ఒక్కరికి వారి కర్మల పత్రం ఇవ్వబడిన తరువాత అది వారి వెంట ఉంటుంది. దాని ప్రకారమే వారి వ్యవహారం తేల్చబడుతుంది. ఇమాం ఇబ్నే కసీర్, ఇమాం సౌకానీ ప్రభుతులు ఈ అభిప్రాయానికి ప్రాముఖ్యమిచ్చారు. 85. ఆనాడు ఎవరికి ఎంత బహుమానం ఇవ్వాలో, ఎవరికి ఎంత శిక్ష విధించాలో ఖచ్చితంగా వ్యవహారం చేయబడుతుంది. ఎవరి ప్రతిఫలం కూడా తగ్గించబడదు. అణువంత అన్యాయం కూడా ఎవరికి జరగదు. ఆయత్ నంబర్ 72. ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. ఆయత్ నంబర్ 72. ఇక ఈ ప్రపంచంలో గుడ్డిగా మెలగినవాడు పరలోకంలో కూడా గుడ్డివాడుగానే ఉంటాడు, మార్గానికి బహుదూరాన తచ్చాడుతూ ఉంటాడు. 86. గుడ్డివాడు ఆమా అంటే మనోనేత్రం లేనివాడు అని భావం. అతడు తన మనోనేత్రంతో సత్యాన్ని పరికించలేదు, దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదు. అందుకే అతడు సత్యధర్మానికి దూరమైపోయాడు. అందుకే అతను పరలోకంలో కూడా గుడ్డివాడిగా, తన ప్రభు అనుగ్రహానికి నోచుకోనివాడిగా ఉండిపోయాడు. ఆయత్ నంబర్ 73. وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ وَإِذًا لَّاتَّخَذُوكَ خَلِيلًا. ఆయత్ నంబర్ 73. ఓ ప్రవక్త, వాళ్ళు మేము నీ వద్దకు పంపిన వహీ గురించి నిన్ను తడబాటుకు లోను చేసే ఉద్దేశంతో దీనికి బదులు మరి దేన్నైనా మా పేరున కల్పించి తీసుకురావాలని కోరుతున్నారు. నువ్వే గనక వారి కోరికను మన్నించి ఉంటే వాళ్ళు నిన్ను స్నేహితునిగా చేసుకుని ఉండేవారు. ఆయత్ నంబర్ 74. ولولا أن ثبتناك لقد كدت تركن إليهم شيئا قليلا. ఆయత్ నంబర్ 74. మేమే కనుక నీకు నిలకడను ప్రసాదించి ఉండకపోతే నువ్వు కొంతైనా వారి వైపుకు మొగ్గేవాడివి. 87. ఈ ఆయతలో దైవ ప్రవక్తల సౌశీల్యం గురించి చెప్పబడింది. ఇది దేవుని తరపున ప్రవక్తలకు ప్రసాదించబడే ప్రత్యేక వరం.
మక్కాకు చెందిన బహుదైవారాధకులు తమ మాయమాటలతో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగులు సత్య మార్గంపై తడబడేలా చేయాలని ఎత్తులు వేశారు. అయితే అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వాళ్ళ కుయుక్తుల నుంచి కాపాడాడు. తన ప్రవక్తకు స్థిరత్వాన్ని ప్రసాదించాడు. తత్ఫలితంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మార్గం నుంచి ఒక్క అంగుళం కూడా వారి వైపుకు మొగ్గలేదు. ఆయత్ నంబర్ 75. إذا لأذقناك ضعف الحياة وضعف الممات ثم لا تجد لك علينا نصيرا. ఆయత్ నంబర్ 75. ఒకవేళ నీ తరపున అదే గనక జరిగి ఉంటే మేము ఈ జీవితంలోనూ నీకు రెట్టింపు శిక్షను విధించేవాళ్ళం. మరణం తర్వాత కూడా రెండింతల శిక్షను విధించి ఉండేవాళ్ళం. మరి మాకు వ్యతిరేకంగా నువ్వు ఏ సహాయకుణ్ణి పొందలేకపోయేవాడివి. 88. మనిషి ఎంత ఉన్నత స్థానంలో ఉంటాడో అంతే గట్టిగా నిలదీయబడతాడని, అత్యున్నత కోవకు చెందిన వారు తప్పు చేస్తే వారికి విధించబడే శిక్ష కూడా రెట్టింపు ఉంటుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయత్ నంబర్ 76. وإن كادوا ليستفزونك من الأرض ليخرجوك منها وإذا لا يلبثون خلفك إلا قليلا. ఆయత్ నంబర్ 76. వాళ్ళు నిన్ను ఈ భూభాగం నుంచి వెళ్ళగొట్టే ఉద్దేశంతో నిన్ను నిలదొక్కుకోకుండా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ అదే జరిగితే నీ తరువాత వాళ్ళు కూడా అక్కడ ఎంతో కాలం నిలువలేరు. 89. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నగరము నుంచి వెళ్ళగొట్టాలని మక్కాకు చెందిన ఖురైషులు పన్నిన కుట్ర ఇది. అయితే అల్లాహ్ ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుట్ర నుంచి కాపాడారు. 90. ఒకవేళ వాళ్ళు తమ దుష్టపన్నాగం ప్రకారం ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి వెళ్ళగొట్టి ఉంటే వాళ్ళు కూడా అక్కడ బతికి కట్టలేకపోయేవారు. ఎందుకంటే దైవాగ్రహం వారిపై విరుచుకుపడేది. ఆయత్ నంబర్ 77. سنة من قد أرسلنا قبلك من رسلنا ولا تجد لسنتنا تحويلا. ఆయత్ నంబర్ 77. నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలకు కూడా ఈ విధానమే వర్తించింది. మా విధానంలో నువ్వు ఎలాంటి మార్పును కనుగొనలేవు. 91. అంటే దైవ ప్రవక్తను తమ స్వస్థలం నుంచి వెళ్ళగొట్టడం లేదా వెళ్ళగొట్టేందుకు కుట్రలు పన్నడం అనే ఈ పద్ధతి కొత్తదేమీ కాదు. గత కాలంలో మేము పంపిన ప్రవక్తలు కూడా ఈ విపత్కర స్థితిని ఎదుర్కొన్నారు. ఇది ఆనవాయితీగా వస్తున్నదే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో కూడా ఈ కుట్ర పన్నబడింది. ఇంత చేసి తమ పంత నెగ్గించుకున్న ఆ జాతుల వారు నిక్షేపంగా ఉండగలిగారా అంటే అదీ జరగలేదు. వారి దుష్టబుద్ధి మూలంగా దేవుడు వారిపై ఆగ్రహించాడు. వారిని కూడా సమూలంగా తుడిచిపెట్టేశాడు. 92. మక్కా అవిశ్వాసుల విషయంలో కూడా అదే జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలసపోయిన ఏడాదిన్నర కాలంలో భద్ర రణరంగంలో అవిశ్వాసులు ముస్లింల చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. మరో 6 ఏళ్ల కాలంలో మక్కా నగరం ఎలాంటి రక్తపాతం జరగకుండానే ముస్లింల వశమైంది. ఈ పరాభవం తర్వాత అవిశ్వాసులు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆయత్ నంబర్ 78. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا. ఆయత్ నంబర్ 78. నమాజును నెలకొల్పు. సూర్యుడు నెత్తి నుండి వాలినప్పుడు నుంచి రాత్రి చీకటి అలముకునే వరకు తెల్లవారుజామున ఖురాన్ పారాయణం చెయ్యి. నిశ్చయముగా తెల్లవారుజామున చేసే ఖురాన్ పారాయణానికి సాక్ష్యం ఇవ్వబడుతుంది. 93. ఈ ఆయతులో 5 వేళల నమాజుల ప్రస్తావన ఉంది. దులూకున్ అంటే సూర్యుడు నడినెత్తి మీద నుంచి వాలటమని అర్థం. ఖసక్ అంటే చీకటి అంధకారం అని భావం. పొద్దు వాలిన తర్వాత జుహర్ అసర్ నమాజులు చేయబడతాయి.
రాత్రి చీకటి పడిన తర్వాత మగ్రిబ్ ఇషా నమాజులు జరుగుతాయి. తెల్లవారుజాము ఖురాన్ పారాయణం అంటే ఫజర్ నమాజ్ అని భావం. ఇక్కడ ఖురాన్ అనే పదం అసలు నమాజ్ నేపథ్యంలో ప్రయోగించబడింది. ఫజర్ నమాజును ఖురాన్ పారాయణంగా అభివర్ణించడంలోని అసలు ఉద్దేశం ఏమిటంటే ఈ నమాజులో ఖురాను సుదీర్ఘంగా పారాయణం చేయబడుతుంది. 94. ఫజర్ వేళ దైవదూతలు దివి నుంచి భూమికి దిగి వస్తారు. అంతేకాదు ఆ సమయంలో పగటిపూట విధులను నిర్వహించే దూతలు, రాత్రివేళ డ్యూటీ చేసిన దైవదూతలు కలుస్తారు. హదీస్ ద్వారా కూడా ఈ విషయం రూఢి అవుతుంది. బుఖారీ బనీ ఇస్రాయిల్ సూరా వ్యాఖ్యానం. మరో హదీసులో ఇలా ఉంది: రాత్రివేళ విధుల్ని నిర్వహించిన దూతలు అల్లాహ్ సన్నిధికి చేరుకున్నప్పుడు తనకంతా తెలిసి ఉన్నప్పటికీ మీరు నా దాసుల్ని ఏ స్థితిలో వదిలి వచ్చారు అని అల్లాహ్ ప్రశ్నిస్తాడు. దానికి వారు, మేము వారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా వారు నమాజులో లీనమై ఉన్నారు, మేము వారి వద్ద నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వారు నమాజులోనే నిమగ్నులై ఉన్నారు అని సమాధానమిస్తారు. బుఖారీ కితాబుల్ మవాఖీత్, ముస్లిం ఫజర్ అసర్ నమాజుల ప్రాశస్త్యం. ఆయట్ నంబర్ 79. ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا. ఆయత్ నంబర్ 79. రాత్రిపూట కొంత భాగం తహజ్జుద్ నమాజులో ఖురాన్ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభు నిన్ను మఖామే మహమూద్కు ప్రశంసాత్మకమైన స్థానానికి చేరుస్తాడు. 95. తహజ్జుద్ అన్న పదానికి విభిన్న అర్థాలున్నాయని కొంతమంది పండితులు చెబుతారు. అంటే ఈ పదానికి నిద్రపోవడం, నిద్ర నుంచి మేల్కొనడం రెండు అర్థాలు వస్తాయి. ఇక్కడ ఇది రెండవ అర్థంలోనే ఉపయోగించబడింది. మొత్తానికి తహజ్జుద్ అంటే రాత్రి చివరి వేళలో నిద్ర లేచి నఫీల్ నమాజ్ ఖియాముల్ లైల్ చేయడం అని భావం. ఈ విషయంలో మితిమీరటం, రాత్రంతా జాగారం చేసి అదనపు నఫీల్ నమాజులు చేస్తూ ఉండడం కూడా సంప్రదాయం విరుద్ధమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి ప్రథమార్థంలో నిద్రించి రాత్రి చివరి భాగంలో మేల్కొని తహజ్జుద్ నమాజు చేసేవారు. ఇదే సరైన విధానం. 96. ఈ అదనపు నమాజు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు విధిగా నిర్ణయించబడిందని, ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల చేయబడిన ప్రత్యేక వ్యవహారమని, ప్రతిరోజు 5 పూటల నమాజు విధిగా ఉన్నట్లే తహజ్జుద్ నమాజు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాలిట విధిగా ఉండేదని విద్వాంసులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయన అనుచర సమాజానికి ఈ తహజ్జుద్ నమాజ్ విధి ఫరజ్ కాదు. మరి కొంతమంది పండితులు ఇలా అభిప్రాయపడ్డారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పాపాలు మన్నించబడినట్లు ప్రకటించబడినప్పటికీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అంతస్తుల్ని ఉన్నతం చేయడానికి అల్లాహ్ ఈ 6వ నమాజును ఆయన కొరకు అదనంగా ఉంచాడు. కాగా ముస్లిం అనుచర సమాజంలోని ఇతరులకు ఇది పాప పరిహారంగాను సత్కర్మంగాను దోహదపడుతుంది. ఇంకా కొంతమంది ఈ విధంగా వ్యాఖ్యానించారు: అసలు ఇది అదనపు నఫీల్ నమాజే. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కానీ ఆయన అనుసర సమాజంపై కానీ విధిగా మోపబడలేదు. కాకపోతే మాటికి ఈ నమాజు శ్రేష్టమైనది. ఆ వేళ చేసే ఈ నమాజుతో అల్లాహ్ ఎంతో ప్రసన్నుడవుతాడు. అయితే ఇది ఫర్జ్ నమాజ్ కానీ వాజీ నమాజ్ కానీ కాదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కానీ ఆయన అనుయాయులపై కానీ ఇది ఫర్జ్ విధిగా నియమించబడలేదు. 97. తీర్పు దినాన అల్లాహ్ ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని మఖామే మహమూద్ను తన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రసాదిస్తాడు. ఈ అత్యున్నత స్థానం నుంచే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన అనుచరుల కొరకు సిఫార్సు చేస్తాడు. ఆ తర్వాత ప్రజల లెక్కలు తేల్చబడతాయి. ఆయత్ నంబర్ 80. وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. ఆయత్ నంబర్ 80. ఈ విధంగా పలుకు: నా ప్రభు నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా మంచి స్థితిలోనే తీసుకుని వెళ్ళు, ఎక్కడి నుంచి తీసినా మంచి స్థితిలోనే తీయి. నా కోసం నీ వద్ద నుండి అధికారాన్ని తోడ్పాటును ప్రసాదించు. 98. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ ప్రస్థానం చేసి మదీనా నగరంలో ప్రవేశించే ముందు ఈ వాక్యం అవతరించిందని కొంతమంది అభిప్రాయపడ్డారు.
సత్యంతో పాటు ఈ లోకములో తనువు చాలించి సత్య సమేతంగా పునరుద్ధార దినమున ప్రభువు వద్ద హాజరు కావాలన్నదే దీని భావమని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇదొక వేడుకోలు అని, ఏ భావంలోకి తీసుకున్నా అది అన్వయిస్తుందని ఇమాం సౌఖాని భావిస్తున్నారు. ఆయత్ నంబర్ 81. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. ఆయత్ నంబర్ 81. ఇంకా ఈ విధంగా ప్రకటించు, సత్యం వచ్చేసింది, అసత్యం సమసిపోయింది, నిశ్చయముగా అసత్యం సమసిపోవలసినదే. 99. మక్కా విజయం సందర్భంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహంలోకి అడుగుపెట్టే సమయంలో అక్కడ 360 విగ్రహాలు ఉండేవని, ఆ సమయంలో ఆయన చేతిలో ఒక బెత్తం ఉందని, ఆ బెత్తం కొనతో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విగ్రహాలను తడుతూ ఈ విధంగా పలికారని, అంటే సత్యం వచ్చేసింది, అసత్యం తొలగిపోయింది అని అన్నారని, ఇంకా సత్యం వచ్చేసింది, అసత్యం ముందు నుంచే లేదు, ఇక తరువాత కూడా రాదు అని అన్నారని హదీసులో ఉంది. సహీ బుఖారీ, తఫ్సీర్ బనీ ఇస్రాయిల్ వా కితాబుల్ మజాలిం, ముస్లిం అల్ జిహాద్. ఆయత్ నంబర్ 82. وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا. ఆయత్ నంబర్ 82. మేము అవతరింపజేసే ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు ఆశాంతం, స్వస్థత, కారుణ్యప్రదాయిని. అయితే దుర్మార్గులకు దీనివల్ల నష్టం కలగడం తప్ప మరే వృద్ధి జరగదు. 100. దాదాపు ఇదే భావం గల ఆయత్ యూనుస్ సూరా 57వ వచనంలో ఉంది. దాని సారాంశం చూడండి. ఆయత్ నంబర్ 83. وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا. ఆయత్ నంబర్ 83. మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతడు వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ ఓ ప్రక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు. 101. కలిమిలో మానవుని పరిస్థితి ఎలా ఉంటుందో, లేమిలో అతని స్వభావం ఎలా ఉంటుందో ఈ ఆయతులో చెప్పబడింది. సుఖాలు ప్రాప్తించినప్పుడు అతడు అల్లాహను మరిచిపోతాడు, మిడిసిపడతాడు. బాధలు మొదలైనప్పుడు నిరాశ, నిస్పృహలకు లోనవుతాడు. దేవుడికే తన మీద దయలేదని నిందిస్తాడు. అయితే విశ్వసించిన వారు మాత్రం అలా ప్రవర్తించరు. కలిమిలోనూ లేమిలోనూ వారు అల్లాహను స్మరిస్తారు, అల్లాహకు భయపడుతూ ఆయన కారుణ్యం పట్ల ఆశాభావం కలిగి ఉంటారు. వివరాలకు హూద్ సూరాలోని 9-11 ఆయతులు చూడండి. ఆయత్ నంబర్ 84. قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا. ఆయత్ నంబర్ 84. వారికి చెప్పు, ప్రతి ఒక్కడూ తన విధానం ప్రకారం ఆచరిస్తున్నాడు. పూర్తిగా సన్మార్గంపై ఉన్నదెవరో నీ ప్రభువుకే బాగా తెలుసు. 102. ఈ ఆయతు బహుదైవోపాసకులకు హెచ్చరిక వంటిది. హూద్ సూరాలో 121, 122 ఆయతులలో చెప్పబడిన విషయమే ఇక్కడ చెప్పబడింది. షాకిలతున్ అంటే సంకల్పము, పద్ధతి, ధర్మము, విధానము, నైజం, స్వభావం అనే అర్థాలు వస్తాయి. ఈ ఆయతులో అవిశ్వాసులు తోడనాడబడ్డారు, విశ్వాసులు ప్రశంసించబడ్డారు. ఎందుకంటే ప్రతి మనిషి తాను ఎన్నుకునే జీవన మార్గం అతని గుణగణాలతో, అతని స్వభావంతో ముడిపడి ఉంటుంది. ఆయత్ నంబర్ 85. ويسألونك عن الروح قل الروح من أمر ربي وما أوتيتم من العلم إلا قليلا. ఆయత్ నంబర్ 85. వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆత్మ నా ప్రభు ఆజ్ఞతో ముడిపడి ఉంది.
మీకు వసగబడిన జ్ఞానం బహుస్వల్పం అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 103. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది, కంటికి కానరానిది, కానీ ప్రతి ప్రాణికి అదే జీవనాధారం. అది ఎలా ఉంటుంది? దాని వాస్తవికత ఏమిటి? ఎవరికీ తెలియదు. దీని గురించి యూదులు కూడా ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. సహీ బుఖారీ బనీ ఇస్రాయిల్ సూరా వ్యాఖ్యానం. ఈ ఆయతు భావం ఏమిటంటే, మీకున్న జ్ఞానం దైవజ్ఞానంతో పోల్చినట్లయితే చాలా స్వల్పం. మీరేమో ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారాయే. ఆత్మ గురించిన పరిజ్ఞానాన్ని దేవుడు తన సందేశహరులకే తెలపలేదు. అయితే ఇది నా ప్రభు ఆజ్ఞకు లోబడిన అంశం అని మాత్రం తెలుసుకోండి. దాని వాస్తవికత ఏమిటో నా ప్రభువుకు మాత్రమే తెలుసు అని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా దేవుడు తెలిపాడు. ఆయత్ నంబర్ 86. وَلَئِن شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا. ఆయత్ నంబర్ 86. మేము గనక తలుచుకుంటే నీ వద్దకు పంపిన వహీ మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకోగలం. ఆ తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే ఏ సహాయకుణ్ణి నీవు పొందలేవు. 104. అల్లాహ్ వహీ ద్వారా ప్రసాదించిన కొద్దో గొప్పో జ్ఞానాన్ని కూడా తాను తలుచుకుంటే జప్తు చేసుకోగలడు. అంటే మనోపలకంపై నుంచి ఆ జ్ఞానాన్ని తొలగించగలడు. 105. అంటే దేవుడు గనుక ఆ జ్ఞానాన్ని ప్రవక్త నుంచి తీసేసుకుంటే దాన్ని ఆయన నుంచి తిరిగి ఇప్పించే వాడెవడు ఉండడు. ఆయత్ నంబర్ 87. إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ إِنَّ فَضْلَهُ كَانَ عَلَيْكَ كَبِيرًا. ఆయత్ నంబర్ 87. నీ ప్రభు అనుగ్రహంతో తప్ప నిస్సందేహంగా నీపై ఉన్న ఆయన అనుగ్రహం చాలా గొప్పది. 106. కానీ ఓ ముహమ్మద్, అల్లాహ్ నీపై దయతలిచాడు. నీకు ప్రసాదించిన జ్ఞానాన్ని ఆయన నీ నుండి లాక్కోలేదు. ముమ్మాటికి ఇది దైవ కృపేనని తెలుసుకో. ఆయత్ నంబర్ 88. قُل لَّئِنِ اجْتَمَعَتِ الْإِنسُ وَالْجِنُّ عَلَىٰ أَن يَأْتُوا بِمِثْلِ هَٰذَا الْقُرْآنِ لَا يَأْتُونَ بِمِثْلِهِ وَلَوْ كَانَ بَعْضُهُمْ لِبَعْضٍ ظَهِيرًا. ఆయత్ నంబర్ 88. వారికి చెప్పు, ఒకవేళ సమస్త మానవులు యావత్ జిన్నులు కలిసి ఈ ఖురాన్ లాంటి గ్రంథాన్ని తేదలిచినా, వారు ఒండొకరికి తోడ్పాటును అందజేసుకున్న ఇటువంటి దానిని తీసుకురావడం వారి వల్ల కాని పని. 107. దివ్య ఖురాన్ రచనకు సంబంధించిన ఈ ఛాలెంజ్ ఇంతకు ముందు కూడా అనేక చోట్ల చేయబడింది. ఈ సవాల్ను ఇంతవరకు ఎవరూ స్వీకరించలేకపోయారు. ఆయత్ నంబర్ 89. وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَٰذَا الْقُرْآنِ مِن كُلِّ مَثَلٍ فَأَبَىٰ أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا. ఆయత్ నంబర్ 89. మేము ప్రజల బోధనార్థం ఈ ఖురాన్లో అన్ని విధాలుగాను ఉపమానాలను ఇచ్చాం, కానీ చాలామంది తమ తిరస్కార వైఖరిని మానుకోలేదు. 108. ఈ ఆయతు ఈ సూరా ఆరంభంలో కూడా వచ్చింది. ఆయత్ నంబర్ 90. وَقَالُوا لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ تُفَجِّرَ لَنَا مِنَ الْأَرْضِ يَنبُوعًا. ఆయత్ నంబర్ 90. వారిలా అన్నారు, నువ్వు మా కోసం భూమి నుంచి నీటి ఊటను ప్రవహింపజేయనంత వరకు మేము నిన్ను నమ్మేది లేదు. 109. విశ్వసించటానికి మక్కా ఖురైషులు పెట్టిన షరతులివి.